నేను ఒకసారి వెంకటాచలం వెడితే నన్ను ఆయనకి పాపం తెలుగు భాష కూడా రాదు. ఆయన నన్ను ఒక ప్రశ్న వేస్తే నేను అలా ఉండిపోయాను. ఆయన నన్ను అడిగాడు, అసలు ఈ గుడికి లోపలికి ఎట్నుంచి వెళ్ళాలని అడిగాడు ఆయన. నాకు కనపడుతున్నది ద్వారం ఇదొకటే గుడికి. లోకంలో ఎక్కడైనా ద్వారం ఎక్కడుందో అందులోంచే వెడతారు. వీళ్ళేమో వెళ్ళనివ్వరు, ఇట్నుంచి పంపట్లేదు. అసలు ఎట్నుంచి రావాలి? ఈ పక్క నుంచి నేను చూస్తే లోపలికి వెడుతున్న వాళ్ళు ఎట్నుంచి వస్తున్నారో చూద్దాం అంటే ఇలా వెడితే అదొక చోటుకి వెళ్ళేటప్పటికి ఇలా మేడెక్కింది, మేడెక్క వెళ్ళిపోయింది. అందులోకి ఎట్నుంచి వెళ్ళాలండి అని అడిగాడు నన్ను. నేను నిజంగా తెల్లబోయానండి. మీరు ఎప్పటి నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన నాతో చెప్పిన విషయం ఏమిటో తెలుసా? నిన్న పొద్దున్న వచ్చానండి, నిన్న పొద్దుటి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను, లోపలికి ఎట్నుంచి వెళ్ళాలో నాకు తెలియలేదండి అన్నాడు ఆయన. ఆయన ఎక్కడో అస్సాం దగ్గర నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయన అక్కడది ఇక్కడది చేర్చి చెప్పిన ఇంగ్లీష్ ముక్కల్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ అతనికి అర్థమయ్యేటట్టు చెప్పి ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఉంటుంది, అందులోకి వెడితే నువ్వు అదంతా తిరిగి 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 వస్తావు. నది ప్రవహించి వెళ్ళిపోతే అది ఖచ్చితంగా సముద్రంలో ఎలా కలిసిపోతుందో అందులో వెడుతున్న వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఎవరైనా దారి అడగక్కర్లేదు, వెళ్ళిపోతే వాళ్ళతో పాటు దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తావు. అన్ని దేవాలయాల రాజద్వారాలు లోపలికి వెళ్ళేవైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి రాజద్వారం బయటికి వచ్చేదిగా కనపడుతుంది. మీరు చూడండి, నిజంగా అంటే మనకంటే మనం అదృష్టవశాత్తు ఆంధ్రదేశంలో పుట్టాం, తెలుగు గడ్డ మీద పుట్టాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ తెలుసు మనం పుట్టిన దాదిగా మన పుట్టుచుత్తుల దగ్గర నుంచి ఆ స్వామికి ఇచ్చుకునే భాగ్యం కలిగింది కాబట్టి మనకి తెలుసు ఈ ద్వారం లోపలికి వెళ్ళడానికి మన స్థాయి వాళ్ళకి పనికొచ్చేది కాదు ఇది. అందులోకి వెళ్ళడానికి వేరే వాళ్ళు ఉన్నారు, మనం వెళ్ళడానికి పనికిరాం ఆ తలుపులోంచి.